Hi friends, welcome you all. My name is Dharmavarpu Gopal, International Certified Business Coach and Motivational Trainer. ఈరోజు మనం ఈ కోవిడ్ లాక్డౌన్ని ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే భారతదేశంలో ఉన్న 140 కోట్ల జనాల్లో చాలామంది అంటే యువత మనకి సుమారుగా 50 to 60% యువత ఉంటే అందులో సుమారుగా 30 నుంచి 40% వరకు వారి ఉపాధి అవకాశాలను కోల్పోయేవిధంగా కనిపిస్తూ ఉంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఈరోజు మనకి చరిత్రలో చదువుకుంటూ ఉంటే కనుక చెప్తారు క్రీస్తు పూర్వము క్రీస్తు శకము అన్నట్టుగా. అలానే ఇప్పుడు మనము ఏది తీసుకున్నా ఉపాధి తీసుకోండి, లేకపోతే ఉద్యోగం తీసుకోండి, వ్యాపారం తీసుకోండి, ఏది తీసుకున్నప్పటికీ కోవిడ్కి ముందు కోవిడ్ తర్వాత అన్న రకంగా తయారైపోయింది. ఇప్పుడు ఈ తరుణంలో మనము వ్యాపారానికి కొత్త వ్యాపారం పెట్టచ్చా పెట్టకూడదా, పెడితే ఎలా పెట్టాలి, ఈ పెట్టాలి అంటే ప్లానింగ్ అనేది చాలా చాలా అవసరం. ఈరోజు మీరు తీసుకుంటే చాలా కంపెనీలు ఉన్నాయండి. మీరు ఉదాహరణకి మనం ఇప్పుడంతా టెక్నాలజీ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి నోకియాకి ఏమైపోయింది? ఒకప్పుడు కనెక్టింగ్ పీపుల్ అని చెప్పి మొబైల్ రంగంలో 10 మందిని కనుక మనం చూసినట్టయితే అందులో 9 మందికి పైగా 9 మంది సుమారుగా నోకియా వాడేవాళ్ళు, కనెక్టింగ్ ద పీపుల్ అని చెప్పి. అలాంటి నోకియా ఈరోజు కనుమరుగైపోయింది. అలానే నానో కనుమరుగైపోయింది. అలానే హెచ్టీసీ మొబైల్ కనుమరుగైపోయింది. సో ఎందుకు జరుగుతూ ఉంటాయి ఇలాంటివి? ఏమిటి అంటే ఎక్కడ లేకుండా వస్తుంది అంటే ద ప్రాజెక్ట్ రిపోర్ట్ ప్రిపరేషన్ అంటే కంటిన్యూషన్. ఇట్ ఈస్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ప్రిపరేషన్ అంటే చాలామంది ఏమనుకుంటారు అంటే ప్రాజెక్ట్ రిపోర్ట్ అనేది కేవలం నేను వ్యాపారం స్థాపించడానికి మాత్రమే ప్రాజెక్ట్ రిపోర్టు, వ్యాపారం స్థాపించిన తర్వాత దాంతో అవసరం లేదు కాబట్టి ఇంక దాంతో ఏం పని ఉండదు అనుకుంటారు. కానీ ఈ ప్రాజెక్ట్ రిపోర్ట్ అనేది చాలామంది మిస్కన్సెప్ట్. అది ఈ ప్రాజెక్ట్ రిపోర్ట్ అనేది ఏంటి అంటే చాలామంది పెద్దవాళ్ళతో కానీ చాలామంది నేను వర్క్ చేస్తున్నప్పుడు వాళ్ళ దగ్గర చూసిన ఇదేంటి అంటే ప్రాజెక్ట్ రిపోర్ట్లో ఎంత క్లియర్ క్లారిటీ అనేది వాళ్ళకి ఉంటుందో ఆ సంస్థలు కానీ ఆ వ్యాపారాలు కానీ మనుగడ అనేది అంత లాభదాయకంగా జరుగుతుంది. ఎందుకు అంటే మీకు చిన్న ఉదాహరణ చెప్తాను చూడండి. ఇప్పుడు మీరు తిరుపతి వెళ్దాం అనుకున్నారు, లేదు ఒక హనీమూన్కి వెళ్దాం అన్నారు, లేదా ఒక ప్లెజర్ ట్రిప్కి వెళ్దాం అనుకున్నారు. అనుకున్న తరుణంలో ఏం చేస్తారు? మీరు ఈ ట్రిప్కి వెళదాము అనుకున్నప్పుడు మీరు సరే ఎట్లా వెళ్ళాలి, వాట్ ఈస్ ద మోడ్ ఆఫ్ ట్రావెల్, అసలు ఎప్పుడు వెళ్ళాలి, హాలిడేస్ ఎప్పుడు వస్తున్నాయి, పిల్లలకు హాలిడేస్ ఎప్పుడు ఉన్నాయి, మనకి హాలిడేస్ ఎప్పుడు ఉన్నాయి, స్కూల్స్కి హాలిడేస్ ఎప్పుడు ఉన్నాయి, ఇవన్నీ చూసుకుంటాం కదా. అదొక పరిణామం. తర్వాత ఏం చేస్తాం మనము? ముందుకు వెళ్ళి ఎలా వెళ్ళాలి అంటే మోడ్ ఆఫ్ ట్రావెల్, బస్ వెళ్ళాలా, ట్రైన్ వెళ్ళాలా, ఫ్లైట్ వెళ్ళాలా, ఓన్ కారులో వెళ్ళాలా, ఇవి మనం చూస్తామా చూడమా? ఓకే, ఇప్పుడు చూడండి ఇక్కడే చిన్నగా మనం అర్థం చేసుకోవాల్సింది, మనము మన ప్రయాణం చేసేస్తే ప్లానింగ్ అయిపోయినట్టేనా? ఇప్పుడు చాలామంది ఏమంటారు, ఏమండి ఈ బిజినెస్ ప్లాన్ అనేది ఏమిటి అంటే బిజినెస్ ప్లాన్ కేవలము బ్యాంకు రుణం పొందడానికో లేదా కేవలము ఆ బిజినెస్ని స్టార్ట్ చేయడానికి మాత్రమో అంటారు. సో ఇప్పుడు మనం కనుక వేసుకున్న ప్లాన్ ఏదైతే ప్లాన్ ఉందో, ఇప్పుడు ఒక 1 వీక్ మనం హాలిడే ట్రిప్ వెళ్దాం అనుకున్నాం, ఆస్ట్రేలియానో యూరోపో లేకపోతే అమెరికానో ఎక్కడికో వెళ్దాం అనుకుంటే ఫ్లైట్ ఎక్కితే సరిపోయిందా? ప్లానింగ్ అయిపోయినట్టేనా? కాదు కదా. ఇది కూడా అంతే. వ్యాపారంలో ఏంటి అంటే మనము ఈ ప్లానింగ్ బిజినెస్ ప్లాన్ అంటే ఓన్లీ స్థాపించినంత మాత్రాన అయిపోదండి. దాన్ని సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకువెళ్ళి దాన్ని లాభాల బాటలో నడిపించి ఇయర్ ఆఫ్టర్ ఇయర్ గ్రోత్ని మనము పొందటమే, గ్రోత్ని సాధించి సంస్థని అధికంగా అభివృద్ధి చెందించడమే ఈ యొక్క బిజినెస్ ప్లాన్ యొక్క ముఖ్య ఉద్దేశం.
అయితే ఈ బిజినెస్ ప్లాన్ అనేది మనము 3 సెషన్లో అర్థం చేసుకున్నాం. ఎందుకు అంటే అసలు వాట్ ఈస్ బిజినెస్ ప్లాన్. ఇప్పుడు మనం ఏమనుకున్నాము, ఫస్ట్ ఏం చేసాము, ఏ మోడ్లో వెళ్ళాలి, అక్కడ సీజనల్ ఎట్లా ఉంది. సపోజ్ మనం ఇండియా నుంచి అమెరికా వెళ్తున్నాం, లేకపోతే యూరోప్ వెళ్తున్నాం, లేకపోతే ఇంకో చోటికి వెళ్తున్నాం. అంతెందుకు, మనం ఉండేది ఉదాహరణకి ఎక్స్ట్రీమ్ నార్త్లో ఉన్నాం అనుకోండి, ఇప్పుడు మనం సౌత్కి వెళ్తున్నాం అనుకోండి, సౌత్కి వెళ్ళే కొద్దీ వేడి పెరుగుతూ ఉంటుంది. లేదు ఇంకో చోటికి వెళ్తున్నాం అనుకోండి, సో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు బట్టి మనం దానికి సంబంధించినటువంటి వస్త్రాలు తీసుకువెళ్ళాలి, అలానే డబ్బులు తీసుకువెళ్ళాలి. మనం ఎంత ప్లాస్టిక్ మనీ క్యారీ చేయాలి, ఎంత నెట్ క్యాష్ క్యారీ చేయాలి, ఏమేమి ఉంటాయి. సడన్ ఇన్ కేస్ ఆఫ్ ది ఎనీ సీజనల్ చేంజెస్ డూ వీ ప్లాన్ ఫర్ దట్. ఓకే, అక్కడ రూమ్స్ బుక్ చేసుకున్నామా లేదా, రూమ్స్ బుక్ చేసుకున్న తర్వాత అక్కడ లోకల్ ట్రావెల్ ఏంటి, లోకల్ ట్రావెల్లో అక్కడ ఉన్నటువంటి నియర్ బై ప్లేసెస్ ఏమున్నాయి, వాటిని మనం చూడటానికి అవకాశం ఉంటుందా లేదా, ఇలాంటివన్నీ ప్లాన్ చేసుకుంటాం కదండి. వ్యాపారం కూడా అంతేనండి. వ్యాపారము ఈరోజు మనము ఏదో ఒక ప్రోడక్ట్తో మనం స్టార్ట్ చేయొచ్చు. ఈరోజు మనం ఒక ప్రోడక్ట్ స్టార్ట్ చేయొచ్చు. ఒక ప్రోడక్ట్తోనే అయిపోతుందా లైఫ్? లేదు, లైన్ ఎక్స్టెన్షన్ రావాలి. లేకపోతే ఆ ప్రోడక్ట్ మసాలా అనేది ఒక మాటే, కానీ దాంట్లో ఎన్ని వెరైటీస్ చేస్తుంటారు. అలానే మన బిజినెస్ మనం ఒకదాంతో స్టార్ట్ చేసి ఉండొచ్చు, కానీ ఏదైనా సరే ఒక బిజినెస్ ठीक है. So now we got the connection. Okay. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మన జర్నీ మొదలు పెడితేనే మన ప్లానింగ్ అయిపోదు. జర్నీ మొదలుపెట్టిన తర్వాత ఆ జర్నీని కంప్లీట్ చేసుకొని మళ్ళీ సేఫ్గా ఇంటికి చేరిన తర్వాత మాత్రమే మన జర్నీ కంప్లీట్ అయినట్టు మనం భావించాలి. ఓకే, అలానే వ్యాపారం కూడా మనము ద మూమెంట్ వీ హ్యావ్ స్టార్టెడ్ దెర్ ఇస్ నో ఎండ్, దెర్ ఇస్ అ జస్ట్ బిగినింగ్, దెర్ ఇస్ అ ఫస్ట్ స్టెప్ ఇన్ ద బిజినెస్. వన్స్ వీ హ్యావ్ స్టార్టెడ్, then what you need to do, how we need to penetrate in the market, how much we can take the share in the market. ఉదాహరణ మీరు చూసుకోండి, ఇప్పుడు ఈ భారతీ ఎయిర్టెల్ ఎంతకాలం నుంచి ఉంది, బిఎస్ఎన్ఎల్ ఎంతకాలం నుంచి ఉంది, లేదు వడా, ఐడియా, ఇలాంటి చాలా ఉన్నాయి కదా. అలా ఉన్నప్పటికీ ఒక కొత్త ఐడియాతో జియో అనేవాళ్ళు ముందుకు వచ్చి మార్కెట్ని క్యాప్చర్ చేశారా లేదా? సో మార్కెట్ని క్యాప్చర్ చేసేసాం కదా, ఒక నెల అయిపోయింది కదా అని చెప్పి ఊరుకున్నారా? ఊరుకోవట్లేదు. నౌ దే ఆర్ కమింగ్ విత్ ద ప్రోడక్ట్ ఎక్స్టెన్షన్స్. ఫస్ట్ ఏంటి, మొబైల్ సిమ్ కార్డులు అయిపోయిన తర్వాత డాంగిల్స్, ఇలా. సో ఏ వ్యాపారమైనా కానీ ఈ బిజినెస్ ప్లాన్ మనం రాసుకునేటప్పుడు ఏం చేయాలంటే, వాట్ ఆర్ ద ఆపర్చునిటీస్ ఆర్ అవైలబుల్, దాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి ఏమున్నాయి, ఓకే లైన్ ఎక్స్టెన్షన్స్ ఏమున్నాయా, వర్టికల్స్ని ఏమైనా మార్చుకోవచ్చా, లేకపోతే దీని నుంచి ఏమైనా టెక్నాలజీలో ఏమైనా మార్పులు వస్తే దాన్ని ఎలా చేసుకోవాలి అనే అంశాలని పూర్తి స్థాయిలో మనం రాసుకోవడాన్నే ప్రాజెక్ట్ రిపోర్ట్ అంటాం. మనం ఈ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఎందుకు అంటే, ఇట్ ఈస్ వెరీ ఎసెన్షియల్ ఫర్ టు అవాయిడ్ డైనమిక్ సిచ్యుయేషన్స్. ఇప్పుడు చూడండి, మనం కనుక ఒక కోవిడ్కి ముందు స్థాపించి ఉన్నామనుకోండి వ్యాపారము, ఈ కోవిడ్ వచ్చింది, 4 నెలలు 5 నెలల పాటు లాక్డౌన్ ఉంది. ఈ లాక్డౌన్లో మన వ్యాపారాన్ని మనం కనుక ఇవి అజంప్షన్స్ కనుక తీసుకొని ఉండకపోతే ఏమవుతుంది, మనకి వర్కింగ్ క్యాపిటల్లో ఇబ్బంది వస్తుంది. ఎందుకు, మనం కనుక వ్యాపారం స్థాపించాము, వ్యాపారం స్థాపించిన తర్వాత అనుకోకుండా ఇలాంటి కోవిడ్ అనేది పాండమిక్ వచ్చింది. ఈ పాండమిక్ వచ్చినప్పుడు ఏం జరుగుతుంది, బిజినెస్ అనేది అనుకున్నంతగా జరగదు. ఒక్కొక్కసారి పూర్తి లాక్డౌన్ ఉందనుకోండి, సపోజ్ అసలు వ్యాపారం ఓపెన్ చేయడానికే ఉండదు, లేదు రిలాక్సేషన్లో ఓపెన్ చేసాము, 3-4 అవర్స్ ఓన్లీ సేల్ ఉంటుంది. సో అనుకున్నంతగా మనము ప్రొడక్షన్ తీయలేము. ప్రొడక్షన్ తీయకపోగా ఏమవుతుంది, ఎక్స్పెండిచర్ రిమైన్స్ సేమ్. ఎందుకంటే వేజెస్ అనేవి ఉండకపోవచ్చు, కానీ శాలరీస్ అనేవి ఇవ్వాలి కదా. పవర్ బిల్ అయితే మనకి అంత ఉండకపోవచ్చు, కానీ మినిమం పవర్ బిల్ వీ నీడ్ టు పే, ద రెంట్ వీ నీడ్ టు పే. సో చోట మోట ఏమైనా తగ్గితే తగ్గచ్చేమో, చిన్న ఏమైనా తగ్గితే తగ్గచ్చేమో, కానీ మిగతా ఖర్చులన్నీ వ్యాపారంలో అలానే ఉంటాయి. సో మన పర్సనల్ లైఫ్లో కూడా చూడండి, లగ్జరీస్ అనేవి కొంచెం తగ్గుతాయి. కానీ ఈరోజు ఏమవుతుంది, మనం ఇంట్లోనే ఉన్నామనుకోండి, ఇంట్లోనే రెంట్ కట్టాలి, మన ప్రొవిజన్స్ తెచ్చుకోవాలి, మిగతావన్నీ యాజ్ ఇట్ ఈజ్ ఉంటాయి.
ఒక్కటి తగ్గేది ఏమిటంటే లగ్జరీస్ అవుతాయి. సినిమాకి వెళ్ళడం తగ్గించి ఉండొచ్చు, లేకపోతే మనం బయటికి వెళ్ళడం తగ్గించి ఉండొచ్చు, లేకపోతే హోటల్కి వెళ్ళి తినడం తగ్గించి ఉండొచ్చు. ఇలాంటివి కొన్ని తగ్గించి ఉండొచ్చు, కానీ మిగతా అయితే మాత్రము యాజ్ ఇట్ ఈస్ అలానే ఉన్నాయి. సో ఈ బిజినెస్ ప్లాన్ చేసేటప్పుడు కూడా మనం ఇవన్నీ అజంప్షన్స్ పెట్టుకోవాలి. ఎందుకంటే మనకి ఇట్లాంటివి ఇంతకుముందు ఎప్పుడు జరగలేదు. ఎప్పుడో మనం వింటూ ఉండేవాళ్ళం, ఎక్కడో కాశ్మీర్లోనే ఎప్పుడో గొడవలు జరిగినాయి, కర్ఫ్యూ పెట్టారనేది. కానీ ఈరోజు మనం చూసుకోండి, మహానగరాల్లో కూడా కర్ఫ్యూ పెట్టే స్థాయికి వచ్చేసింది. రాత్రిపూట ఎవరు తిరగకూడదు, పగలపూట ఇన్ని గంటలకి వ్యాపారాలు ఓపెన్ చేయాలి అనేటువంటివి చేయడం జరిగింది. సో ఈ బిజినెస్ ప్లాన్ వల్ల ఏం జరుగుతుంది అంటే మనము ఇలాంటివి అన్నీ కూడా దీంట్లో మనము పొందుపరుచుకోవడానికి అవకాశము ఉంటుంది. ప్లానింగ్ స్ట్రెంగ్థెన్స్ ది పొజిషన్ ఆఫ్ ది ఆంటర్‌ప్రెన్యూర్స్. సో వ్యాపారం స్థాపించినప్పుడు అయ్యో రేపు పొద్దున ఎలా జరుగుతుందో, బికాజ్ ఎవ్రీథింగ్ ఈజ్ అన్ అన్సిన్ టర్న్, యూ టర్న్, మనకు కనిపించకుండానే వచ్చేస్తుంది. అలాంటివి వచ్చినప్పుడు ఛాలెంజెస్ మనము ఫేస్ చేసి ఉండాలి. సో ఆ ఫేస్ చేయడానికి ప్రొవిజన్స్ అన్నీ మనము ఈ ప్లానింగ్లో రాసుకోవాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే ప్లానింగ్ గివ్స్ ఓవరాల్ పిక్చర్. మనకేమంటామంటే ఏరియల్ వ్యూ అంటాం, బర్డ్ ఐ వ్యూ అంటాం. ఈ బిజినెస్ ప్లాన్ ఏం చేస్తుంది అంటే నేను ఒక వ్యాపారం పెట్టాలి, ఉదాహరణకి ఒక చిన్న ప్రొవిజన్ షాపే పెట్టాలనుకున్నాను అనుకోండి. ఎందుకు పెట్టాలనుకుంటున్నాను ప్రొవిజన్ షాపు? బిఫోర్ టేకింగ్ ది ఐడియా హ్యావ్ ఐ డన్ ఎనీ సర్వే? వాట్ ఈస్ ది పాపులేషన్ డెన్సిటీ ఎంత ఉంది ఇక్కడ? సపోజ్ ఒక విలేజ్ తీసుకుందాం అనుకోండి, ఆ విలేజ్లో ఒక 20,000 మంది ఉన్నారు. ఈ 20,000 మందికి అసలు ప్రొవిజన్ షాప్స్ ఎన్ని ఉన్నాయి? ఈ ఉన్న ప్రొవిజన్ షాప్స్లో ఎంత బిజినెస్ జరుగుతూ ఉంది? ఆన్లైన్ బిజినెస్ ఎంత జరుగుతూ ఉంది? నేను కొత్తగా ప్రొవిజన్ షాప్ పెడితే వచ్చేటటువంటి బిజినెస్ ఎంత? నాకు ఎంతమంది దీంట్లోకి నేను షేర్ వస్తుంది? వాట్ విల్ బి మై సపోజ్ ఇక్కడ ఒక 2,000 మందో 3,000 మందో 4,000 మందో ఉన్నారనుకోండి. ఆ ఉన్న వాళ్ళల్లో వీళ్ళు ఇంతమందికి వస్తూ ఉంటే నా షాప్కి ఎంతమంది వస్తారు? వస్తే వాళ్ళ వల్ల రెవెన్యూ ఎంత వస్తుంది? క్రెడిట్ బిజినెస్ వస్తుందా, లేకపోతే క్యాష్ బిజినెస్ వస్తుందా? ఇలాంటివన్నీ మనం ఒక ఇది చేసుకోవాలి కదా. ప్లాన్ చేసుకున్న తర్వాతనే ఐడియా అనేది మనం ఫైనలైజ్ చేస్తాం. సో ఈరోజు చాలామంది ఏం చేస్తారు అంటే ఏదో నా దగ్గర డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పి ఈ బిజినెస్ ప్లాన్ అనే దాన్ని నెగ్లెక్ట్ చేసి వ్యాపారాలు పెట్టడం వల్ల ఏమవుతుందంటే అవి 1 సంవత్సరమో 2 సంవత్సరాలు జరుగుతుంది. ఎందుకంటే మనం దాంట్లో ఇన్వెస్ట్ చేస్తాం క్యాపిటల్. ఆ క్యాపిటల్ ఏమవుతుందంటే స్లోగా తగ్గిపోతుంటుంది. ఒక రోజుకి ఏమవుతుందంటే సఫకేటింగ్, అసలు మనకి ఆ క్యాపిటల్ అందే పరిస్థితి ఉండదు అనమాట. సో సీడ్ క్యాపిటల్ అయిపోతుంది, వర్కింగ్ క్యాపిటల్లో మనకి ఇబ్బంది వస్తుంది, బిజినెస్ కొలాప్స్ అయిపోతుంది. ఈరోజు మీరు కనుక చూస్తే 90% ఆఫ్ ద స్టార్టప్స్ ఇండియాలో ఎందుకు దెబ్బతినిపోతున్నాయంటే ప్రాపర్ బిజినెస్ ప్లాన్ అనేది లేకపోవటం వల్ల. సో యాంటిసిపేషన్ ఆఫ్ ప్రాబ్లమ్స్. ఈ బిజినెస్ మనము ప్లాన్ ఎప్పుడైతే మనం ముందుగా రాసుకుంటామో, మీకు చిన్న ఉదాహరణ చెప్తాను చూడండి. ఇప్పుడు మనము ఒక ఇల్లు కట్టాలనుకోండి. ఇల్లు కట్టాలంటే ఏం చేస్తాం? ఫస్ట్ బిల్డర్ ఒక ఇంజనీర్ దగ్గరికి వెళ్తాం. ఇంజనీర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన ప్లానింగ్ ఇస్తాడు. మన యొక్క వైశాల్యం ఎంత ఉంది, లోతు ఎంత ఉంది, వెడల్పు ఎంత ఉంది, లెంగ్త్ అండ్ బ్రెడ్త్ ఎంత ఉంది, దీంట్లో మనం ఏమేమి పెట్టుకోవాలి, ఎక్కడైతే వాష్రూమ్ రావాలి, ఎక్కడైతే కిచెన్ రావాలి, ఎక్కడ డైనింగ్ హాల్ రావాలి, ఎక్కడ ఇది ఉండాలి, స్టడీ రూమ్ ఉండాలి, కిడ్స్కి ఎక్కడ ఉండాలి ఏంటనేది మొత్తం అతను మనకి ఒక బ్లూ ప్రింట్ చేసి ఇస్తారు. ఈ బ్లూ ప్రింట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఒక క్లియర్ వ్యూ అనేది మన కళ్ళకి కనిపిస్తూ ఉంటుంది. ఆ క్లియర్ వ్యూ ఉన్నప్పుడు ఏంటంటే మనం మేస్త్రీలు ఎలా చేస్తున్నప్పటికీ మన పర్యవేక్షణ మనకి ఓహో ఇది ఇక్కడికి రావాలి, ఇది ఇక్కడికి రావాలి, దీని లెంగ్త్ ఎంత ఉండాలి, దీని విడ్త్ ఎంత ఉండాలి అనేది మనకు అవగాహన ఉన్నప్పుడు ఏమవుతుందంటే అది ప్రాజెక్ట్ అనేది ఈజీగా సేవింగ్ అవుతుంది, ముందుకు తీసుకువెళ్ళడానికి అవకాశం ఉంటుంది అనమాట. నెక్స్ట్ ప్లానింగ్ హెల్ప్స్ టు టైం మేనేజ్మెంట్. ఎవరో వస్తారు ఏదో చేస్తారని ఎదురు చూడమాకని చెప్పి మనకు ఒక చిన్న పాట ఉన్నది పాతకాలంలో. అలా కాకుండా ఏమవుతుందంటే ఈ ప్లానింగ్ చేసుకోవటం వల్ల ఏమవుతుందంటే టైం అనేది మనకి చాలా సేవ్ అవుతుంది. ఎందుకంటే వీ హ్యావ్ యాంటిసిపేటెడ్ ద ప్రాబ్లం. ఎస్, ఇలాంటి కోవిడ్ లాంటి సంఘటన కనుక వస్తే నేను చేయాల్సినటువంటి పని ఏంటి, ఓకే అండి, ఇలాంటిది జరిగితే ఏంటి అనేది మనం ముందుగానే ఎప్పుడైతే యాంటిసిపేట్ చేసి పెట్టుకున్నామో ప్లాను. ఉదాహరణకి మనం ఇల్లు కట్టాలన్నప్పుడు సిమెంట్ రేట్ పెరుగుతుందేమో అని చెప్పి ముందుగానే అడ్వాన్సెస్ ఇచ్చేసి సిమెంట్కి ఐరన్కి ఎట్లయితే మనం ప్లాన్ చేసుకుంటామో సిమిలర్గా మనం కనుక ఇది ప్లాన్ చేసుకొని ఉన్నామనుకోండి, అప్పుడు ఏమవుతుంది అంటే మనకి పిల్లర్ టు పోస్ట్ పరిగెత్తాల్సినటువంటి అవసరం ఉండదు.
మనం ఏం చేయాలి అంటే ఆ టైంలో అప్పుడు ఆ ప్రాబ్లము వచ్చినప్పుడు, బికాస్ ఐ ఆల్రెడీ యాంటిసిపేటెడ్ దిస్ ప్రాబ్లం, ఎస్ ఇలాంటి ప్రాబ్లము నాకు రావడానికి అవకాశం ఉన్నది అనేది మనం ముందుగానే ఆలోచించుకున్నాం కాబట్టి మనం ఏం చేస్తాము, దానికి సొల్యూషన్స్ కూడా రాసుకుంటాం. సపోజ్ రా మెటీరియల్లో నాకు ఇబ్బంది వచ్చింది, ఎక్స్ నుంచి రా మెటీరియల్ ఇబ్బంది వస్తే వాట్ ఈస్ ద సోర్స్, నెక్స్ట్ సోర్స్ అవైలబుల్ టు మీ. అదర్వైజ్ వాట్ ఆర్ ద, నాకు ఎక్స్పోర్టింగ్ కావాలి, లేదు ఒక కంట్రీలో నా ఎక్స్పోర్ట్ ఆగిపోయింది, ఇంకో కంట్రీకి నేను చేయగలనా లేదా, ఇలాంటివన్నీ. లేదు వర్కర్స్ స్ట్రైక్ వచ్చింది, నేనేమైనా ఆటోమేషన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందా లేదా, లేదు నేను చేసేటటువంటి ప్రోడక్ట్ నిషేధించారు, నేను ఇంకేదైనా ముందుకు వెళ్ళొచ్చా లేదా. సో ఇట్ దిస్ యాంటిసిపేషన్ ఆఫ్ ది ప్రాబ్లమ్స్ వాట్ ఇట్ గివ్స్. మనకేమంటే మనకి ప్రాబ్లం వచ్చినప్పుడు మన యొక్క టైం అంటే రెస్పాండింగ్ టైం అంటాం కదా, దానికి ఆ ప్రాబ్లమ్ని మనం రెస్పాండ్ అయ్యే టైంని తగ్గిస్తుంది. ఎందుకంటే ఈ ప్రపంచంలో వ్యాపారం కానీ ఏదైనా కానీ మనిషి జీవితంలో కానీ అత్యంత విలువైనది అండర్ ద సన్ ఏదైతే అత్యంత విలువైనదో అది నథింగ్ బట్ టైం. ఎందుకంటే ఈరోజు ఎన్ని కోట్ల రూపాయలు ఉన్నా కానీ ఒక నిమిషం సమయాన్ని ఎవరు కొనుక్కోలేరు. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ 6 ఫ్యాక్టర్స్. కాబట్టి మనకి ఈ బిజినెస్ ప్లానింగ్ అనేది మనము ముందుగా చేసుకోవాల్సిన అవసరము ఎంతైనా ఉంది. ఏరియాస్ ఆఫ్ ప్లానింగ్, ఈ ప్లానింగ్లో ఏమేమి వస్తాయి, ఇందులో యాక్చువల్గా మనం ఇంతకు ముందుగా చెప్పుకున్నట్టు ఈ బిజినెస్ ప్లాన్ అనేది ఒక అరగంటలోనో 30 గంటలోనో అయ్యేది కాదు. కాబట్టి మనం ఏం చేసామంటే దీనిని 3 భాగాలుగా చేసామన్నమాట. ఫస్ట్ భాగంలో ఏంటి, వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ది ప్లానింగ్, నెక్స్ట్ ప్లానింగ్లో బిజినెస్ ప్లాన్లో ఉండేటువంటి అంశాలు అనేవి తెలుసుకున్న తర్వాత సెకండ్ దాంట్లో ఏమవుతుందంటే సీడ్ క్యాపిటల్ అంటే ఏంటి, అసలు క్యాపిటల్ మనకి ఎక్కడి నుంచి వస్తుంది, ఎంత తీసుకురావాలి, ఏం చేయాలి అనేది మాట్లాడుకొని సెకండ్ దాంట్లో వాట్ ఈస్ వర్కింగ్ క్యాపిటల్, ఇంకా అక్కడ ఉండేటువంటి ఇదేంటనేది మనం అలా మాట్లాడుకుంటూ వెళ్దాం అన్నమాట. ఇక్కడ ఏమవుతుందంటే ఏదైనా సరే ఒక బిజినెస్ మనం చేసేటప్పుడు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, బిజినెస్ రిపోర్ట్ ప్రిపేర్ చేసిన తర్వాత ఆ బిజినెస్ రిపోర్ట్ మొత్తం ఎవరు చదవరండి. బ్యాంకర్ దగ్గరికి వెళ్ళినా ఎవరి దగ్గరికి వెళ్ళినా ఎవరు దానిని పూర్తిగా చదవరు. దానికి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ ఫస్ట్లో కనిపించాల్సింది అంటే ఎగ్జిక్యూటివ్ సమ్మరీ. ఈ బిజినెస్ ప్లాన్ మొత్తాన్ని మనం నక్షల్లో అంటే సింపుల్గా కనుక ఒక పేజీలో మనము రాయగలిగితే దాన్ని మనము బ్యాంకర్కి కానీ లేకపోతే మన ఇన్వెస్టర్స్ కానీ మనం ఎవరి దగ్గరికైనా వెళ్ళినప్పుడు ఈజీగా దే కెన్ గో త్రూ దట్. సింపుల్ బిజినెస్ ఏంటి, ఆపర్చునిటీ ఏంటి, మార్కెటింగ్ ఎట్లా ఉంటుంది, దీంట్లో ప్రాఫిట్స్ ఎట్లా ఉంటాయి అనేది మనం సింపుల్, ఎందుకు ఈ వ్యాపారం పెట్టాలనుకుంటున్నాము ఏంటి అనేది కనుక ఒక ఎగ్జిక్యూటివ్ సమ్మరీ కనుక ఒక 2 పేజీల్లోనూ, అంటే డిపెండింగ్ అపాన్ ద ప్రాజెక్ట్ వాట్ వీ హ్యావ్ చూసన్. ఒక కిరాణా కొట్టు కనుకోండి 5-6 పేజీలు రాయాల్సిన అవసరం లేదు. ఎందుకు పెట్టాలనుకుంటున్నాం, వాట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ ద ప్లేస్, వై యూ వాట్ come under conclusion to open a shop in this particular premises or something, what are your strengths, what are the opportunities available in the market అనేది మొత్తం ఏం చేస్తామంటే ఒక ఎగ్జిక్యూటివ్ సమ్మరీ లాగా మనం దాంట్లో రాసేస్తామన్నమాట. రాసినప్పుడు మనం బ్యాంకర్ దగ్గరికి పోయినా కానీ లేకపోతే ఏంజిల్ ఇన్వెస్టర్స్ దగ్గరికి పోయినా కానీ లేకపోతే ఇంకెవరి దగ్గరికన్నా పోయి నేను అలాంటి వ్యాపారం చేద్దాం అనుకుంటున్నాను అంటే ఎందుకు ఏమిటి ఎలా అనే 3 క్వశ్చన్స్ కదా, ఆ ఎందుకు ఏమిటి ఎలా అనే 3 క్వశ్చన్లు ఈ ఎగ్జిక్యూటివ్ సమ్మరీలో వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఈజీగా ఉంటుంది. అంతేగాని మొత్తం అన్నింటిలో ఉన్నట్టు, ఎందుకంటే ఒక ప్రాజెక్ట్ ఇప్పుడు ప్రిపేర్ చేయాలంటే ఒక 20 పేజెస్ 30 పేజెస్ అవుతుంది. డిపెండింగ్ అపాన్ ద ప్రాజెక్ట్ ఒక్కోసారి 100 పేజెస్ 200 పేజెస్ కూడా అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ మనం మేజర్గా చేయాల్సింది ఏంటంటే ఆ ముందు ఎగ్జిక్యూటివ్ సమ్మరీ అనేది చాలామంది మిస్ అవుతూ ఉంటారు. సో దాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అది కాకుండా ఇంకా ఏమంటే ఈ బిజినెస్ రిపోర్ట్లో మేజర్గా 14 అంశాలు మనకు ఉంటాయి. బిజినెస్ రిపోర్ట్లో 14 అంశాలు ఉంటాయి. ఈ 14 అంశాలు దేని చుట్టూ రివాల్వ్ అవుతాయంటే అగైన్ ఫైనాన్స్ చుట్టూ రివాల్వ్ అవుతాయి. ఎందుకంటే మనము ఏ ప్రోడక్ట్ తీసుకున్నా, మార్కెట్ తీసుకున్నా, ఏది తీసుకున్నా సరే అన్నిటికీ కావాల్సింది ఏంటంటే ఫైనాన్షియల్స్. ఓకే, సో ఈ ఫైనాన్షియల్స్ ఏంటనేది మనము దాంట్లో కూడా పూర్తిగా రాస్తాము. సో ఏ వ్యాపారమైనా మనం నిర్వహించాలి అంటే మనకి 2 రకాలుగా ఆర్థిక సహాయం అనేది అవసరం. సహాయం అనొచ్చు, లేకపోతే మన దగ్గర ఉన్నటువంటి ఆర్థిక వనరుల వినియోగం కావచ్చు, ఏదైనప్పటికీ యూటిలైజేషన్ ఆఫ్ ద ఫండ్స్ విల్ బి ఇన్ 2 phases.
ద ఫస్ట్ ఫేజ్లో ఏమవుతుందంటే వ్యాపారం స్థాపించడానికి మనకి కొంత మొత్తం కావాలి. అంటే ఇనిషియల్గా మనము ఈ వ్యాపారం అనుకున్నాను, ఈ వ్యాపారం నేను స్టార్ట్ చేయాలి అంటే దానికి నాకు కొంత డబ్బులు కావాలి. దాన్ని మనం ఏమంటామంటే సీడ్ క్యాపిటల్ అని కూడా అంటుంటారు. సీడ్ అంటే ఒక విత్తనం పెడతాం అనమాట, సీడ్ క్యాపిటల్ అంటాము. నెక్స్ట్ వచ్చేటప్పటికి దాన్ని ఫిక్స్డ్ క్యాపిటల్ అని కూడా అంటుంటారు, సీడ్ క్యాపిటల్ అంటారు, డిఫరెంట్ పేర్లతో పిలుస్తుంటారు. నెక్స్ట్ ఏంటంటే ఈ వ్యాపారం పెట్టిన తర్వాత ఈ వ్యాపారాన్ని సక్సెస్ఫుల్గా రన్ చేయాలి. రన్ చేసినప్పుడే కదా ప్రాఫిట్స్ వచ్చేది. లేదు మనం సీడ్ క్యాపిటల్కి ఎవరి దగ్గర నుంచి అయినా డబ్బులు తీసుకున్నాం అనుకోండి, ఫిక్స్డ్ క్యాపిటల్కి, ఆ డబ్బుల్ని మనం తిరిగి ఇచ్చేయాలంటే కూడా ఎప్పుడు ఇవ్వగలము? కాబట్టి మనము ఈ రెండు అంశాలని దృష్టిలో పెట్టుకొని మనము ఈ బిజినెస్ రిపోర్ట్ అనేది మనము రాసుకుంటాం అన్నమాట. ఓకే, ఏరియాస్ ఆఫ్ ప్లానింగ్ అంటే ఏ ఏరియాస్లో మనం ప్లాన్ చేయాలి అంటే ఫస్ట్ అసలు ఈ బిజినెస్ రిపోర్ట్లో మనం ఇందాక మాట్లాడుకున్నట్టు ఎగ్జిక్యూటివ్ సమ్మరీ గురించి రాస్తాము. తర్వాత ప్రమోటర్స్, అసలు ఫస్ట్ స్టార్ట్ అయ్యేది ఏమంటే ప్రమోటర్స్. ఎవరు? ఈ గోపాల్ అనే వ్యక్తి. ఈ గోపాల్ అనే వ్యక్తి ఎవరు? అసలు మనం ఏంటి? వాట్ ఈజ్ మై గోల్? అవును, నేను అసలు ఈ బిజినెస్ పెట్టాలనే ఒక ఐడియాకి ఎందుకు వచ్చాను? వాట్ ఈజ్ మై ఇంట్రెస్ట్? వాట్ ఐమ్ ఐ గుడ్ ఎట్? అంటే నేను ఈ వ్యాపారం పెడుతున్నాను అనుకోండి, సపోజ్ నేను ఒక హోటల్ పెట్టాలనుకున్నాను అనుకోండి. హోటల్ పెట్టాలి అంటే వై ఐఎమ్ అరైవింగ్ టు దిస్ కంక్లూజన్, దీని ఉన్నటువంటి అవకాశాలు ఏంటి, నాకున్నటువంటి అవగాహన ఏంటి దాంట్లో అనేటువంటి అంశాలని మనము విపులంగా అక్కడ రాయాల్సి ఉంటుంది. ఇక్కడ మనము ఎక్కువగా వింటూ ఉంటాం స్వాట్ అనాలిసిస్ అనేది. ఇది కనుక ప్రమోటర్ గురించి కనుక రాయగలిగితే చాలా ఉత్తమంగా ఉంటుంది. ఎందుకంటే వాట్ ఆర్ మై స్ట్రెంగ్స్? బికాస్ ఇఫ్ ఐ హ్యావ్ చూజన్ దిస్ బిజినెస్, ఇఫ్ ఐ వాంట్ టు స్టార్ట్ దిస్ బిజినెస్, నేను ఈ వ్యాపారాన్ని పెట్టాలి అనుకున్నప్పుడు ఇందులో నాకున్నటువంటి మెలకువలు, నాకు తెలిసినటువంటి మెలకువలు ఏంటి, నాకున్నటువంటి స్ట్రెంగ్త్ ఏంటి, ఈ వ్యాపారం నేను పెట్టినందువల్ల నేను ఎలా దీన్ని ముందుకు తీసుకెళ్ళను సక్సెస్ఫుల్గా అనేది స్ట్రెంగ్స్. నెక్స్ట్, వాట్ ఆర్ ద ఆపర్చునిటీస్? ఆపర్చునిటీస్ అంటే నా ముందు అవైలబుల్ ఉన్న, సపోజ్ నేను ఈరోజు ఒక ప్రొవిజన్ షాప్ పెడుతున్నాను అనుకోండి. ఈ ఒక ప్రొవిజన్ షాప్ పెట్టినప్పుడు నాకు ఒక 40 నుంచి 50 హోటల్స్ వాళ్ళు కానీ ఒక మెస్సుల వాళ్ళు కానీ నాకు డైరెక్ట్ ఆర్డర్స్ నాకే ఇస్తారు. బికాస్ దిస్ ఇస్ ద లెటర్ విచ్ ఐఎమ్ హ్యావింగ్ ఇన్ మై హ్యాండ్. సపోజ్ మనం మనకి ఇన్వెస్టర్ దగ్గరికి వెళ్ళామనుకోండి, ఇన్వెస్టర్ ఒక క్వశ్చన్ అడుగుతాడు మిమ్మల్ని, భయ్యా నువ్వు ఈ వ్యాపారం పెడదాం అనుకుంటున్నావు, సో నీ ఆల్రెడీ ఒక 7-8 మంది ఆల్రెడీ ఉన్నారు ప్రొవిజన్ షాప్స్తో, నువ్వెందుకు పెడదాం అనుకుంటున్నావు, వేర్ యూ విల్ జనరేట్ యువర్ మార్కెట్, హౌ యూ విల్ గెట్ ద మార్కెట్ అని కనుక అడిగినట్టయితే మనం ఏం సమాధానం చెప్తాము? అప్పుడు కనుక నా దగ్గర ఇదిగో ఈ 20 హోటల్ వాళ్ళు రెగ్యులర్గా నా దగ్గర క్యాష్ పర్చేజ్ చేస్తామన్నారు, ఇదిగో ఈ 10 హాస్టల్స్ వాళ్ళు కానీ లేకపోతే హోమ్స్ వాళ్ళు కానీ వీళ్ళు నా దగ్గర తీసుకుంటున్నారు. సో ఈ 20 మంది తీసుకోవడం వల్ల సుమారుగా నాకు ఒక 2 లక్షల రూపాయలటువంటి బిజినెస్ కానీ ఒక 5 లక్షల రూపాయల బిజినెస్ కానీ ప్రతి వారం వస్తుంటుంది. ఈ 5 లక్షల రూపాయలు ప్రతి వారం వచ్చినప్పుడు 20 లక్షల రూపాయలు నాకు నెలకి ఆదాయం, నెలకి వ్యాపారం జరుగుతుంది. 10% వేసుకున్న 20 లక్షల్లో నాకు ఇంత మిగులుతుంది అనేది కనుక మనము అక్కడ ప్రజెంట్ చేయగలిగితే ఇన్వెస్టర్ కూడా ఏమవుతుంది, ఎస్ హీ డన్ హిజ్ హోంవర్క్ అనేటువంటి కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి బూస్ట్ అవుతాయి అనమాట. సో దిస్ ఈస్ వాట్ ఈస్ మై స్ట్రెంగ్త్. Because since I am in the marketing for last 15 years or 20 years, I know all these people, A, B, C, D, F, G, H, so that I am going to start this business. When I start this business, this A, B, C, D, E, F, G, H is going to support me so that I am going to generate this much revenue. In this revenue, I can pay you back. అనేటువంటిది మనం కనుక స్వాట్ అనాలిసిస్ చేసి కనుక రాయగలిగితే అప్పుడు మనం తీసుకున్నటువంటి ఈ బిజినెస్ ఐడియాకి మనము న్యాయం చేకూర్చినట్టు అవుతాము. అవతల ఇన్వెస్ట్ చేసేవాళ్ళు కూడా ఎస్ హీ ఈస్ హ్యావింగ్ ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ, అంటే విజన్ ఉన్నది, క్లారిటీ ఉన్నది అనేటువంటిది వాళ్ళకు కూడా అర్థమవుతుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి
మార్కెట్, ఇది మనం మార్కెట్ చెప్పుకున్నాం కదా. మార్కెట్ కొన్ని బిజినెస్లు మనం ఏంటంటే ఎన్విరాన్మెంట్ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. సపోజ్ ఒక కెమికల్ ఫ్యాక్టరీ పెట్టాలనుకుంటున్నాను, ఒక ప్లాస్టిక్ ఇండస్ట్రీ పెట్టాలనుకుంటున్నాను. దీనికి మనం ఏంటంటే ఎన్విరాన్మెంట్ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఎందుకంటే మనము ప్రకృతిని రక్షిస్తేనే మనం రక్షిస్తుంది. కాబట్టి మనము గవర్నమెంట్ యొక్క నిబంధనలు కానీ, లేకపోతే మన తోటి వ్యక్తులకు కానీ, లేకపోతే మనం ఏ పర్యావరణంతో అయితే నివసిస్తున్నామో ఆ పర్యావరణానికి కానీ హాని చేకూర్చకుండా ఉండేటువంటి మనము వ్యాపారాలను ఎన్నుకోగలిగితే మనకి చాలా మంచిది. ఎందుకంటే ఈరోజు ప్రపంచం మొత్తం అందరూ అదే మాట్లాడుతున్నారు, ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ, గ్రీన్ బిజినెస్, ఇవన్నీ కదా, గ్రీన్ హోమ్స్, గ్రీన్ బిజినెస్, ఇప్పుడంతా ఎవ్రీబడి ఈజ్ టాకింగ్ అబౌట్ ది గ్రీన్. సో ఇటువంటి యొక్క ఇది కూడా మనము తీసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మార్కెటింగ్లో కూడా ఏంటంటే మనం మార్కెటింగ్ మాట్లాడుకున్నప్పుడు చెప్తాను, అది సపరేట్ మనం మాట్లాడుకుందాము. మనము ఎంబీఏలో నేను చదువుకున్నప్పుడు ఎంబీఏలో ఓన్లీ 4 P's ఆఫ్ మార్కెటింగ్ అన్నారు. ప్లేసు, ప్రోడక్ట్, ప్రైస్, ఇట్లా మనం 4 P's అనుకున్నాం. తర్వాత ఏమైంది 7 P's అయింది. ఇప్పుడు 14 P's అంటున్నారు. ఇంటర్నేషనల్గా 14 P's అనేవి కనుక కరెక్ట్గా మనము చేసుకోగలిగితే మనము మార్కెటింగ్ చేసుకోవడం అనేది బాగా కుదురుతుంది, ఫెయిల్ అవ్వకుండా మనం చేసుకోవచ్చు అనేది కూడా మనకు చెప్తున్నారు. సో ఇది ఈటటువంటి బేసిక్ ఐడియాస్ అన్నీ కూడా మనము ఈ బిజినెస్ రిపోర్ట్లో పొందుపరిచినట్టయితే మనము బిజినెస్ రిపోర్ట్ని బాగా తయారు చేసి మనము ప్రజెంట్ చేసుకోవచ్చు. సో యాజ్ ఐ సెడ్, ఇంట్రడక్షన్ ఇస్ అ మస్ట్. దాని గురించి అసలు ఈ ప్రాజెక్ట్ ఎందుకు పెట్టాలనుకుంటున్నాను, ఏంటి నా యొక్క ఎందుకు ఈ ఐడియాకి వచ్చాను, దీంట్లో ఉన్నటువంటి అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, ఏరియాస్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ ఏంటి, స్ట్రెంగ్స్ ఏంటి, వీక్నెస్ ఏంటి, స్వాట్ అండ్ స్ట్రెంగ్త్, వీక్నెస్, ఆపర్చునిటీ, థ్రెట్స్, ఇలాంటివన్నీ మనం రాస్తాము. నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ది ప్రమోటర్, ఎవరైతే ఈ వ్యాపారాన్ని పెడుతున్నారో వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలు. సపోజ్ నేను ఆల్రెడీ ఒక 10 బిజినెస్లు పెట్టి సక్సెస్ అయ్యాను అనుకోండి, ఇది 11వ బిజినెస్ అనుకోండి, ఆటోమేటిక్గా వాళ్ళు ఏమనుకుంటారు, ఎస్ దిస్ గై ఈజ్ capable enough to turn around. Even though he is taking a decision which is a little critical, which is a little difficult to implement, still because of his experience, because of his past record, yes, he is capable to turn around the business అనేటువంటి, లేకపోతే he is capable enough to establish this new business, new కాన్సెప్చువల్ బిజినెస్ ఉంటుంది. అలాంటివి కూడా మనం చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేటప్పటికి ప్రోడక్ట్ అంటే మనకి బిజినెస్లో ప్రోడక్ట్స్ అనేవి ఫండమెంటల్గా 2 రకాలుగా విభజిస్తారు. ఏమేంటి అంటే, ఒకటి మ్యానుఫ్యాక్చరింగ్, సెకండ్ సర్వీస్. ఉదాహరణకు తీసుకోండి, ఇప్పుడు ఒక ప్లాస్టిక్ ఇండస్ట్రీ ఉందనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు, ప్లాస్టిక్ గ్రాన్యూల్స్ తీసుకుంటారు, దాంట్లో నుంచి బకెట్లు తయారు చేస్తారు, టేబుల్స్ తయారు చేస్తారు, కుర్చీలు తయారు చేస్తారు, వాటర్ బాటిల్స్ తయారు చేస్తారు, డిఫరెంట్ తయారు చేస్తారు. సో దట్ ఈస్ అ వన్ ఇండస్ట్రీ. అంటే ఏంటంటే ముడి పదార్థము, రా మెటీరియల్ తీసుకొని రా మెటీరియల్ నుంచి ఇంకొక కొత్త దాన్ని ఉత్పత్తి చేస్తారనమాట. సో దీన్ని ఏమంటామంటే మనం ప్రొడక్షన్ అద మ్యానుఫ్యాక్చరింగ్ అంటాం అనమాట. కొత్త దాన్ని ఉత్పత్తి చేయడం, ఉత్పత్తి రంగము అంటాము. ఇంకొకటి ఏంటంటే సేవారంగం. ఈ సేవారంగం అంటే ఏంటి, ఉదాహరణకి స్కూల్స్ తీసుకోండి. యాక్చువల్లీ స్కూల్స్ బిజినెస్ కాదు, ఇండియా పరంగా మనం చూసుకుంటే ఏంటంటే అందుకనే సొసైటీలు ఉండాలి. అదేంటంటే వ్యాపారంగా చేయకూడదు, అది ఒక సేవలాగా చేయాలి. బట్ ఈరోజు మనకి ఇండియాలో తీసుకుంటే అత్యంత కాస్ట్లీ అయినవి, అత్యంత లాభదాయకంగా నడుస్తుంది విద్య అండ్ వైద్యం. ఈ 2 యాక్చువల్గా సేవారంగం. సో ఉదాహరణకి నేను ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాను అనుకోండి, నాకు కాఫ్ అండ్ కోల్డ్ ఉంది, డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. డాక్టర్ ఏమైనా కొత్తగా ఉత్పత్తి ఏమైనా చేస్తాడా, ఏం చేయడు. నా నాడి చూస్తాడు, లేకపోతే టెస్టులు రాస్తాడు, టెస్టులు రాసిన తర్వాత ఏం చేస్తాడు, మెడిసిన్ రాసిస్తాడు. సో ఆయన డాక్టర్ చదువుకున్నాడు కాబట్టి, ఆయనకు తెలుసు కాబట్టి నాకు సేవ చేస్తున్నాడు. ఇన్ టర్న్ హీ ఈజ్ గెటింగ్ మనీ. అలానే నేను మ్యానుఫ్యాక్చరింగ్ ఒక 2 మిషన్లు పెట్టుకున్నాను, ప్లాస్టిక్ గ్రాన్యూల్స్ తీసుకొచ్చాను, ప్లాస్టిక్ గ్రాన్యూల్స్ ప్రాసెస్ చేస్తున్నాను, బకెట్లు తయారు చేస్తున్నాను, అమ్ముతున్నాను. సో ఎక్స్ నుంచి వై ఐటమ్ తయారు చేస్తున్నాను. ఫర్ దట్ ఐఎమ్ గెటింగ్ మనీ ఆ ప్రాసెస్కి. సో ఇక్కడ ఏమవుతుందంటే దట్ ఈస్ ద ప్రోడక్ట్. మార్కెటింగ్, దీనికి మార్కెట్ ఎలా ఉంది, నేను మార్కెటింగ్ ఎలా చేద్దాం అనుకుంటున్నాను. నెక్స్ట్
మీకు చెప్పాను కదా, ఇలా 14 అంశాలని. ఈ 14 అంశాల్లో ఇదొకటి. మనం ఏంటంటే లొకేషన్ అంటే ఎక్కడ పెడదాం అనుకుంటున్నాం, ఎందుకు పెడదాం అనుకుంటున్నాం, అక్కడ ఏమైనా అడ్వాంటేజెస్ ఏంటి అనేది మనము చాలా క్లియర్గా రాయగలిగి ఉండాలి. సపోజ్ నేను పెట్రోల్ బంక్ తీసుకెళ్ళి కొండ మీద పెడతాను అనుకోండి, ఎందుకు అని అడుగుతారు. మనం చెప్పాలి కదా, ఐ నీడ్ టు జస్టిఫై వై ఐఎమ్ డూయింగ్ దిస్, why I have taken a decision to establish my business in that particular area అనేది ద లొకేషన్ అడ్వాంటేజ్ అనేది కూడా మనం రాయాలి. నెక్స్ట్ ప్రొడక్షన్ ప్రాసెస్. ఈ వ్యాపారంలో సపోజ్ నేను కనుక మ్యానుఫ్యాక్చరింగ్ తీసుకున్నాను, లేదా సేవా రంగం తీసుకున్నాను, ఏ రంగం తీసుకున్నప్పటికీ అసలు ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ద ఎంటైర్ ప్రాసెస్ ఫ్లో అనమాట. ఆ ప్రాసెస్ ఫ్లో అనేది ఎలా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి రా మెటీరియల్ ఎక్కడి నుంచి దొరుకుతుంది నాకు, వీటిని వివరంగా నెక్స్ట్ దాంట్లో మాట్లాడుకుందాం. ఏమేమి ఉంటాయనే అంశాలను మనము, ఎందుకంటే ఒక్కరోజే మాట్లాడుకుంటే కూడా మనకి మొత్తము గుర్తుండకపోవచ్చు, దీనివల్ల పెద్ద ఉపయోగం కూడా ఉండకపోవచ్చు, ఎందుకంటే మనం వింటాము వదిలేస్తాము. సో ఈరోజు మనము కొంత మాట్లాడుకొని దీనికి సంబంధించిన విషయాలు మననం చేసుకుంటే నెక్స్ట్ కాల్లో వీటి గురించి పూర్తి డీటెయిల్స్ రాసుకుంటాం. నెక్స్ట్ యూటిలిటీస్. ఏ వ్యాపారం పెట్టినప్పటికీ కొన్ని యూటిలిటీస్ కావాలి. ఉదాహరణకి ఒక పవర్ ప్లాంట్ పెట్టామనుకోండి, దానికి ఏం కావాలి, రా మెటీరియల్ కోల్ కావాలి, వాటర్ కావాలి, ఇవన్నీ కావాలి కదా. మరి ఆ వాటర్ సప్లై ఎక్కడి నుంచి వస్తుంది ఏంటి అనేది కూడా మనము చూసుకోవాలన్నమాట. నెక్స్ట్ ట్రాన్స్పోర్ట్ అండ్ కమ్యూనికేషన్. సో సిన్స్ ఐఎమ్ స్టార్టింగ్ దిస్ బిజినెస్ ఇన్ ఎక్స్ ఏరియా, ట్రాన్స్పోర్టేషన్ ఈజ్ దేర్ ఆర్ నాట్. ఎందుకంటే మనకి ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ బిజినెస్ చేయాలనుకోండి, ఒక రకమైన ట్రాన్స్పోర్టేషన్ కావాలి, లేదు లోకల్ బిజినెస్ అనుకోండి, ఒక రకమైనటువంటి ట్రాన్స్పోర్టేషన్ కావాలి. సో డిఫరెంట్ బిజినెసెస్ నీడ్స్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ది ట్రాన్స్పోర్టేషన్. ఎందుకు అంటే ఏదైనా సరే, ఈవెన్ మీరు ఒక చిన్న స్కూల్ పెట్టినప్పటికీ స్కూల్కి రీచబిలిటీ అయితే ఉండాలి కదా, పిల్లలు రావాలి కదా. లేదు ఒక హాస్పిటల్ పెట్టామనుకో, పేషెంట్స్ రావాలి కదా. లేదు ఒక మ్యానుఫ్యాక్చరింగ్ పెట్టామనుకో, రా మెటీరియల్ రావాలి కదా. సో హియర్ వాట్ వీ నీడ్ టు డూ, we need to understand how this transport and other communications are available in that particular area where I have chosen to open my business. Next, manpower. ఇది చాలా క్రూషియల్ ఇష్యూ. ఎందుకంటే మనం పెట్టే వ్యాపారాన్ని పెట్టి అక్కడ మనకి మ్యాన్ పవర్ అనేది అవసరం ఉంటుంది. ఒక్కొక్కసారి ఏమవుతుంది, స్కిల్డ్ లేబర్ కావాల్సి వస్తుంది, స్కిల్డ్ పర్సన్. ఆ పర్సన్ ఒక స్కిల్డ్ పర్సన్ ఉంటేనే అది చేయటం తయారవుతుంది, లేకపోతే అది ప్రాపర్గా ఉండదు. సో సెమీ స్కిల్డ్ కొంతమంది ఉంటారు, అంటే ఈ స్కిల్ వాళ్ళకి సహాయం చేస్తూ ఉంటారు అనమాట, సెకండ్ లెవెల్. అన్స్కిల్డ్ వర్కర్స్ కొంతమంది ఉంటారు, అసలు ఏమీ అవసరం లేకుండా కొంతమంది గార్డ్స్, సెక్యూరిటీ గార్డ్స్, స్వీపర్స్ వీళ్ళు ఉంటారు. సో ఈ మ్యాన్ పవర్ అనేది నాకు ప్రాపర్గా ఇక్కడ సఫిషియెంట్ మ్యాన్ పవర్ ఉందా లేదా, ఉంటే నాకు ఎంత మ్యాన్ పవర్ ఉంది, ఎంతమంది కావాలి అనేది మనం కూడా ఈ బిజినెస్ రిపోర్ట్లో రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ల్యాండ్ అండ్ బిల్డింగ్. దిస్ ఈజ్ వెరీ ఎసెన్షియల్. నేను చిన్న వ్యాపారం పెట్టాలనుకున్నా కానీ కొంత ప్రాంతం కావాలి, కొంత ఒక షెల్టర్, ఏదో ఒకటి షెల్టర్ ఉండాలి కదా. అంటిల్ అన్లెస్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్లేస్ టు స్టార్ట్ ద బిజినెస్. ఇదైతే రోడ్డు మీద తిరిగి అమ్మే వ్యాపారం కాదు కదా. ఎందుకంటే ఇఫ్ యూ వాంట్ టు ఎస్టాబ్లిష్ ఎ ప్రాపర్ బిజినెస్, దెన్ యూ నీడ్ టు హ్యావ్ ల్యాండ్ అండ్ బిల్డింగ్. నెక్స్ట్ ప్లాంట్ అండ్ మిషనరీ. కొన్నిటికి ఇది ఉంటుంది, కొన్నిటికి ఉండకపోవచ్చు. సపోజ్ నేను సర్వీసింగ్ ఇండస్ట్రీ తీసుకున్నాను అనుకోండి, హాస్పిటల్స్ అన్న అనుకోండి, ప్లాంట్ అండ్ మిషనరీ ఇక్కడేమొస్తుంది, ఎక్స్రే కావాలి, స్కాన్స్ కావాలి, లేకపోతే ఎంఆర్ఐలు ఇలాంటివి ఉంటాయి కదా, అవన్నీ మిషనరీ కిందకు వస్తాయి ఇక్కడ. లేదా ఒక ప్లాస్టిక్ ఇండస్ట్రీ అనుకోండి, ప్లాస్టిక్ ఇండస్ట్రీ నుంచి గ్రాన్యూల్స్ తయారు చేయాలి, ప్లాస్టిక్ నుంచి పైప్స్ తయారు చేయాలి, ఇవన్నీ ఇదొక ఇండస్ట్రీ వస్తుంది. సో దర్ ఆర్ డిఫరెంట్ ఉంటుంది. లేదు నేను ఒక చిన్న పాలది అంటే మిల్క్ బూత్ అంటాం కదా, మిల్క్ పెట్టాలనుకున్నాం అనుకోండి, అండ్ దాంట్లో నుంచి మిల్క్ ఎట్లా ఎక్స్ట్రాక్ట్ చేయాలి, దాన్ని కూలింగ్ ఎలా చేసుకోవాలి, రిఫ్రిజిరేటర్స్, ట్రాన్స్పోర్టేషను, ఇవన్నీ దానికి సంబంధించినటువంటి మిషనరీ కావాలి. దాంట్లో నుంచి ఫ్యాట్ తీసుకోవడము, చేయడము, ఇవన్నీ ప్యాచురేషను, ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ కూడా చేసుకోవడానికి కావాలి. నెక్స్ట్ కాస్ట్ ఆఫ్ ది ప్రాజెక్ట్ అండ్ సోర్స్ ఆఫ్ ది ఫైనాన్స్. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఎందుకంటే ప్రపంచం మొత్తము డబ్బు చుట్టే తిరుగుతూ ఉంటుంది. సో మనం బిజినెస్ రిపోర్ట్లో కూడా క్లియర్గా రాయాలి. ఈ ప్రాజెక్ట్ ఏదైతే నేను ఎక్స్ అనే ప్రాజెక్ట్ని ఒకటి తీసుకున్నానో పెడదామని, ఈ ప్రాజెక్టు ఎస్టాబ్లిష్ చేయడానికి నాకు ఎంత క్యాపిటల్ అవసరమవుతుంది. ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, రెండు రకాలుగా నేను ప్లాన్ చేసుకోవాలి. ఒకటేంటి సీడ్ క్యాపిటల్ లేదా ఫిక్స్డ్ క్యాపిటల్, అంటే నేను ఈ వ్యాపారాన్ని స్టార్ట్ చేయడానికి ఎంత కావాలి. ఉదాహరణకి మనం ఇల్లు కట్టామనుకోండి, ఆ ఇల్లు కట్టడానికి గృహప్రవేశం దాకా ఎంత డబ్బులు కావాలి.
గృహప్రవేశం దాని మెయింటెనెన్స్ కూడా చేయాలి కదా, రెగ్యులర్గా మనం కొట్టిన కొత్త బిల్డింగ్ అయితే దాన్ని మెయింటెనెన్స్ చేయాలి. సిమిలర్లీ మనము ఈ వ్యాపారాన్ని కూడా పెట్టడం ఒక ఎత్తు అయితే దాన్ని కంటిన్యూస్గా మేనేజ్ చేయాలి. ఎందుకంటే రైట్ పీపుల్ని పెట్టాలి, రైట్ ప్లేస్లో పెట్టాలి, మార్కెటింగ్ చేసుకోవాలి, దానికి డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ దట్. సో వాటికి కూడా మనము పెట్టుకోవాలి. నెక్స్ట్ ఫైనాన్షియల్ వైబిలిటీ. సపోజ్ నేను ఇంత డబ్బులు పెట్టి ఈ వ్యాపారం పెడుతున్నాను కాబట్టి దీంట్లో వయబిలిటీ ఎంత, నేను పెట్టే రూపాయికి రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అంటాము ROI, ఈ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఎంత వస్తుంది అనేది కూడా నేను పూర్తిగా దీంట్లో మనం చూసుకోవాలి. సో ఈ 14 అంశాలను కనుక మనము క్లియర్గా రాయగలిగితే ఆ యొక్కటువంటి ప్రాజెక్ట్ రిపోర్టు మనం ఎవరి దగ్గరికి తీసుకున్నా ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్ అనేది చూడటానికి బాగుంటుంది. ప్లస్ మన వ్యాపారం కూడా స్మూత్గా నడవడానికి బాగుంటుంది. ప్లస్ ఈ యొక్క విపణిలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మనం ఎటువంటి ఒడిదుడుకులు ఎదురైనా కానీ మనం వాటిని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు మనకు ఉంటాయి. సో విత్ దిస్ ఐ కంక్లూడ్ మై లైవ్. మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉంటే, ఎనీ పర్టికులర్ క్వశ్చన్స్ ఉంటే మీరు అడగండి, నేను ఆన్సర్ చేస్తాను. If you have any questions on this project report, the basics of the project report, DPR అంటాం, నిన్నే మనం డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అంటాము, బ్యాంకబుల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అంటాము, ప్రాజెక్ట్ రిపోర్ట్ అంటారు. డిఫరెంట్ బుక్స్లో డిఫరెంట్ పేర్లతో పిలుస్తూ ఉంటారు. ఏది ఏమైనప్పటికీ ప్రాజెక్ట్ రిపోర్ట్ అనేది ఒకటి. సో ఈ అంశాలని మనం దృష్టిలో పెట్టుకుంటే మనకి ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సో సిన్స్ యూ డోంట్ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్, ఐ sign off from this live, and we will meet next Sunday same time. In detail we will understand what is the importance of this 14 parameters in the business report. Thank you so much.